హలో అండి, వెల్కమ్ టు అర్షి కలెక్షన్స్. ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి కెంపులు అండి. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయండి హోల్స్ అయితే. ఇవైతే కస్టమర్ ఇచ్చారు. వీటినైతే మంచి దండలాగా కూర్చోమని. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను కదండి, ఆ చిన్న చిన్న లాకెట్స్ అయితే ఆ కెంపుల్కి యూజ్ చేసి అయితే మంచి దండ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి. అందుకని నేనైతే థ్రెడ్ తీసుకొని ముందుగా లాకెట్ అయితే గుచ్చి తర్వాత ఈ చిన్న చిన్న పూసలు అయితే ఎక్కించుకున్నాను. వీటిని సూదితో కూడా ఎక్కించుకోవచ్చు, కానీ నాకు ఇలా దారంతో ఈజీగా అనిపించి నేనైతే ఇలా కుచ్చుకున్నాను. దారం ఈజీగా మనకి పూసల్లో దిగాలి అని అంటే ఈ దారంకి చివర కొంచెం గ్లూ పెట్టండి. అది మంచిగా స్టిఫ్గా అవుతుంది, ఈజీగా అయితే పూస అనేది ఎక్కుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ స్టైల్లో అయితే దండ మొత్తం కుచ్చుకోవాలి అని అయితే అనుకున్నాను. అంటే ఒక 3 గ్రీన్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. 3 లేయర్స్లో రావాలి అని నేనైతే అనుకున్నానండి. కస్టమర్ కూడా 3 లేయర్స్లో వస్తావి కావాలి అని అయితే అన్నారు. అందుకని నేనైతే 3 లేయర్స్లో ఇలా కుచ్చుకోవాలి అని అయితే ఒక దండ అయితే కుచ్చి పక్కకు పెట్టుకున్నాను. మొత్తం 3 లేయర్స్ అయితే కంప్లీట్ చేశానండి. ఇలా 3 లేయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ లింక్ పెట్టే ఒక్క మినిట్లో ఇంకా కస్టమర్కి అయితే కాల్ చేసి వాళ్ళకి ఫోటో పెట్టయితే అడిగామండి. ఈ డిజైన్ ఎలా ఉంది, నచ్చిందా, ఏమంటారు అని. అంటే వాళ్ళ ఏమన్నారు తెలుసా అండి, అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయము, ఇలా ఏం బాగాలేదు, వద్దు, నార్మల్గానే కూర్చోండి, గ్రీన్ కలర్ అనేది అసలు వద్దు, తీసేయండి అన్నారు. చాలా కష్టపడి కూర్చాను కదా, ఏడుపొచ్చింది. కానీ ఏం చేస్తాం, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇంకా మొత్తం అయితే తీసేసాను. కానీ వీడియో కోసం కావాలి అని ముందైతే వీడియో తీసుకొని తర్వాత దండ మొత్తం తీసేసి మళ్ళీ నార్మల్గా అయితే కుచ్చి ఇచ్చేసానండి. ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.